తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మీ గురువు గారు చాలా సినిమాల్లో సౌందర్య గారికి మంచి పాత్రలు పడ్డాయి అన్నమాట. సో మీరు ఒక దగ్గర రాశారో చెప్పారో నాకు గుర్తులేదు, కానీ సౌందర్య గారిని ఒక పెళ్లిలో చూసి ఈ అమ్మాయి హీరోయిన్ గా బాగుంటుందని మీరు ఫిక్స్ అయితే ఆల్రెడీ అమ్మాయి చేస్తుందని చెప్పి ఒక దగ్గర కూడా చెప్పున్నారు. అవునండి, గుర్తుందా మీకు? అవునండి, అవునవును. అది గ్యాంగ్ వార్ అని సినిమా అండి. సార్ గ్యాంగ్ వార్ అని పామ్ గ్రోవ్ హోటల్లో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సార్ మన రైటర్ శ్రీనివాస్ చక్రవర్తి గారని, జగదేక జగదేక వీరుడు అతిలోక సుందరికి మూల కథ ఆయనే. తర్వాత దొంగోడు వచ్చాడు, చుట్టాల అబ్బాయి, పెళ్లి, ఈ సినిమాలు కథలు అన్ని ఆయనే అనమాట. ఆయన మంచి రైటర్. ఆయన రాజశ్రీ గారని మన సాంగ్స్ రాస్తారు, డబ్బింగ్ సాంగ్స్. ఆయన ఫేమస్. ఆయన డైరెక్షన్ కూడా చేశారు. ఓకే, వాళ్ళిద్దరూ ఆ సినిమాకి కథ చర్చలు జరుగుతూ ఉన్నాయి పామ్ గ్రోవ్లో. అప్పటికి వినోద్ కుమారు, తర్వాత భానుచంద్ర గారు, హరీష్ ప్రేమ ఖైదీ హీరోని, వాళ్ళు ముగ్గురు హీరోలు అనేది ఫిక్స్ అయ్యి ఉంది అప్పటికి. ఒకళ్ళ పక్కన శోభన గారు, ఒకళ్ళ పక్కన కస్తూరి. ఫస్ట్ ఎంట్రీ తెలుగుకి. సార్ తమిళ్ కస్తూరి ఇప్పుడు చాలా చాలా చేస్తారు కదా, ఆవిడ ఫస్ట్ పిక్చర్ అన్నట్టుగా ఎంట్రీ. ఈ హరీష్ పక్కన ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని ఎవరు అంటే డైరెక్టర్ గారు అన్నారు, సినిమా వాళ్లే కదయ్యా, ఎక్కడన్నా ఉంటారు చూడండి, మనకి ఎక్కడన్నా ఫ్యామిలీస్ లో మంచి అమ్మాయి. అది ఎవరి పెళ్లి సార్? అది ఎవరి పెళ్లి? అది ఎవరిదో మనకు తెలియదండి. అది ఓకే కాదు, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడోకక్కడ దొరుకుతారయ్యా. ఇప్పుడు రేవతి గారిని ఎక్కడో కాలేజీ దగ్గర చూసి ఆయన ఎలా బుక్ చేశారు. అప్పుడు తమిళ వాళ్ళు చాలా మంది చేస్తుండేవారండి అలాగా. అంటే అసలు సినిమాతో సంబంధం లేకుండా ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మంచి ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయిని అమ్మ సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగి తీసుకొచ్చేవారు. అలాగే అమల గారు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. రేవతి గారిని అలా పట్టుకున్నారు. అట్లా ఎవరో ఒకళ్ళు దొరుకుతారయ్యా, కొంచెం ఇన్నోసెంట్ బాగా మంచి లుక్ ఉన్న వాళ్ళని చూడండి, సినిమా వాళ్ళనే చూస్తే మనకి సెట్ అవ్వదు అని చెప్పారు. పెళ్లి దగ్గరికి వెళ్ళారు మీరు? పెళ్లి దగ్గరికి వెళ్ళలేదు, మాది స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి పామ్ గ్రోవ్ హోటల్లో. ఓకే, ఒకరోజు నేను పామ్ గ్రోవ్ హోటల్కి వెళ్తూ ఉంటే అక్కడ పెళ్లి ఏదో రిసెప్షన్ ఏదో సంథింగ్ కార్యక్రమం జరుగుతూ ఉందండి. ఓకే, ఆ పెళ్లి వాళ్ళందరూ తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఒక అమ్మాయి అక్కడ రిసెప్షన్ ఎదురుగా సోఫాలో ఒక వైట్ అండ్ వైట్ చుడిదార వేసుకొని ఒక అమ్మాయి అలా కూర్చుంది. ఆ పిల్లలు వెళ్ళే వాళ్ళ పిల్లలతో ఏదో మాట్లాడుతూ అలా ఉంది. డైరెక్టర్ గారు ఇవన్నీ అన్నారు కదా అని వెంటనే మనకి ఏంటంటే స్ట్రైక్ అయింది, అమ్మాయి భలే ఉంది, అమ్మాయి అయితే బాగుంటది ఇలా అని చెప్పి. అప్పుడు మన ధైర్యం ఉండదు కదండి. నాకే సరిగ్గా చాలా, నేను బాగా యంగ్ కదా, మనం వెళ్ళి అడిగితే తంతారు కదా సినిమాల్లో యాక్ట్ చేస్తారంటే అని. అప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి చెప్పాను అనమాట, సార్ కింద ఒక అమ్మాయి ఉంది సార్, కూర్చొని ఉంది, చాలా ఇన్నోసెంట్ భలే ఉంది సార్, మన క్యారెక్టర్కి చాలా బాగుంటుంది సార్, అది ఇది అంటే మరి అడగకపోయావా అన్నారు. అడిగితే తంతారు సార్, మీరంటే పెద్దరికంగా ఉంటుంది, మీరు వచ్చి అడిగితే బాగుంటుంది అది అంటే. అప్పుడు రాజశ్రీ గారు కూడా ఎల్లు చూడంటే శ్రీనివాస్ చక్రవర్తి గారు కిందకు వచ్చారు. మేము వచ్చాం, కిందకు వచ్చేటప్పటికి చూస్తే అమ్మాయి లేదు. సరే చూస్తుంటే ఏం చక్రవర్తి బాగున్నావా అని ఒక వాయిస్ వినిపించింది. చూస్తే ఒక ఆయన, పెద్ద ఆయన వచ్చారు. వాళ్ళిద్దరు వాటేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అందులో తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక రైటరు కన్నడలో. వీళ్ళిద్దరు కలిసి కన్నడ సినిమాలు పనిచేశారట. ఏంటి అలా ఇలా ఇటు ఎతుకుతున్నాం అంటే, ఏం లేదు, మా సినిమాలో ఒక అమ్మాయి కావాలి, మా వాడు ఎవరో ఇక్కడ ఒక అమ్మాయి ఎవరో బాగుందని చెప్తే వచ్చాము, చూస్తే లేదు అంటుంటే కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చుంది. అక్కడే కూర్చున్నప్పుడు నేను సార్ అది అమ్మాయి అన్న అంటే చూసి బాగుంది కరెక్ట్గా అంటున్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. అంటున్నప్పుడు మా ఇట్రా అన్నాడు ఆయన. అమ్మాయి లేచి వచ్చేసింది. లేచి వచ్చేసేటప్పటికి ఇదేంటి ఇలా పిలిచేస్తున్నాడు అనుకున్నాం మేము. అదే ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అమ్మాయే అన్నాడు ఆయన. అంటే అదే నేను చిన్నప్పుడు చూశాను, ఇంతే ఉంది, అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. ఈయన శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడట. అప్పుడు చాలా అయ్యో ఇంత పెద్దదైపోయిందా అది ఇది అని అంటే, అది ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేసింది అమ్మాయి హీరోయిన్ గా. ఇప్పుడు కూడా ఒక పిక్చర్ కి అగ్రిమెంట్ కోసమే వచ్చాము మేము అన్నారు. అయితే ఇంకేముంది అసలు, ఆ అమ్మాయి ఇంకా హీరోయిన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది, ఓకే ఫిక్స్ అని చెప్పి. సరే డైరెక్టర్ గారికి చూపెట్టాలి కదా,
వచ్చారు మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వచ్చారు, చూశారు. డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు, ఫిక్స్డ్, హ్యాపీ. అయితే ఇందులో 3 హీరోయిన్లో ఒక హీరోయిన్. అంటే ఆయన అన్నారు, వాళ్ళ నాన్నగారు, అసలు 3 హీరోయిన్లు కాదు, ఏదైనా కోటి రామకృష్ణ గారి సినిమాలు అంటే చేసేస్తాము అని చెప్పారు. అయితే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నన్ను అగ్రిమెంట్ చేసిన సినిమాకి కూడా సేమ్ డేట్లు అడుగుతున్నారండి అని. డేట్లు అందులో హీరో ఎవరంటే అందులో హరీష్ అన్నారు. అదేంటి మరి మనకున్నాయి కదా ఆ డేట్లు, హరీష్ అంటే. నెక్స్ట్ హరీష్ వచ్చి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు. అది మనవరాలి పెళ్లి సినిమా, అది ఫస్ట్ మూవీ తెలుగులో, అది ఫస్ట్ మూవీ సౌందర్య గారికి. వాళ్ళిద్దరికి. అది అక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేది అనమాట. ఓకే, అట్లా. ఆ తర్వాత కూడా ఒకసారి ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఆ రోజు పామ్ గ్రోవ్లో చూశాను మిమ్మల్ని, ఇలా ఇలా జరిగింది అంటే అన్నారు ఆవిడ. అట్లా అంటే మీకు చాలా అనుభవాలు ఉంటాయి సార్. అంటే ఒక్కొక్క యాక్టర్స్తో ఒక జర్నీ ఉంటుంది కాబట్టి మర్చిపోలేని అనుభవాలు ఉంటాయి. సౌందర్య గారితో మీకు పర్టికులర్గా ఆ రోజు ఇది జరిగింది, చాలా బాగా అద్భుతంగా అనిపించింది, లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ చేస్తాను. అంటే ఆవిడ అసలు చాలా పొలైట్గా ఉంటారండి, ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు, అలా అని బిగుసుకుపోయి ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బాగుంటుంది సార్. అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. చిలక పచ్చ కాపురం అని ఒక పిక్చర్ షూటింగ్ జరుగుతూ ఉందండి, అక్కడెక్కడ సకినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేసాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో, కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదా, అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక చిన్న ఇంట్లో ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే, ఆ బాత్రూంలో స్నానం చేయాలి. అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్? అప్పటికే హీరోయిన్, అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగళూరు వెళ్ళామండి. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము. మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులు లాగా అనిపించారు. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్, పెద్ద స్టార్ కదా. కానీ అందరినీ పలకరించే విధానం కానీ, అందరినీ రిసీవ్ చేసుకునే విధానం, అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్, మా అమ్మ, మామయ్య, రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ. సో అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అప్పటికి. అవును, చేయించుకోవచ్చు. కానీ అంత ఆవిడ అది ఒకటి బాగా అనిపించిందండి ఆ టైంలో.